వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఈరోజు మరొక మంచి మ్యాథమెటిక్స్ మెథడాలజీ సంబంధించినట్టు మంచి ప్రశ్న అండి. ఇవి డెఫినేషన్లో చాలాసార్లు అడగడం జరిగింది. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ క్రింది వానిలో సరైనటువంటి నిర్వచనాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. ఏ టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ బుక్ కంటైనింగ్ ఆల్ ది ప్రిన్సిపల్స్ ఇన్ ఏ సబ్జెక్ట్ అని చెప్పి చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ పాఠ్య పుస్తకం ఒక సబ్జెక్టులోని ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ కలిగిన ఒక పుస్తకం అని చెప్పి ఎవరిచ్చారంటే చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి. రెండోది బి, పాఠ్య పుస్తకం ప్రత్యేకమైన అధ్యయన శాఖకు అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథం అని ఈ డెఫినేషన్ చెప్పింది లాంగ్ అనేటటువంటి వ్యక్తి. ఈ పాఠ్య పుస్తకం మీద ఈ రెండు నిర్వచనాలు ఉన్నాయి. అప్పుడప్పుడు అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఆన్సరు ఏబి రెండు సరికానివి అని ఇచ్చాడు. ఏ సరైనది బి సరికానిది అని ఇచ్చాడు. ఏ సరికానిది బి సరైనది అని ఇచ్చాడు. ఇలా ఇస్తాడు. ఏ సరైనది బి సరికానిది, ఏ సరికానిది బి సరైనది అని ఇచ్చాడు. ఇక్కడ ఏబి బోత్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చాడు. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది నాలెడ్జ్కి వచ్చింది కాబట్టి దీని ఆన్సరు ఏబి రెండు సరైనవే. అంటే చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ కరెక్టే చెప్పినటువంటి డెఫినేషన్, రెండు లాంగ్ చెప్పింది కూడా రెండు కరెక్టే. ఓకే, థ్యాంక్ యూ.